అన్నా పాడేసానన్నా. అన్నా దేవుని చూసి పాడానన్నా. ఉన్నావా అసలున్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా. ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్న. స్పందించడం ఇదేట్రా? గుండె దేవుణ్ణి చూసి పాడేసానన్నా. కాదురా, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసుకు కొట్టరేట్రా? చెద కొట్టేశారా? మరి కొట్టరా? కొట్టేశారు. పల్లసీని గారు అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆయన అంతే, ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన. ఎప్పుడు నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. అదంతో వెళ్ళాను కదా, మరి నా చూడ మనోడే కదా అన్న. ఏంటి నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది అన్న. నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను? మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే? కొట్టేస్తున్నారని నాకు తెలియదు అన్న. మన అంతెందుకు, మన సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా మరిపాలెంలో. సత్యనారాయణ కూతురు పెళ్లి నువ్వు రాలేదు. గణబాబు గారు కానిస్టెన్సీ నువ్వు రాలేదేట వేళ వచ్చాను కదా. పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు. నేను పెళ్లికి ముందు వెళ్ళామన్నా. పెళ్లికి ముందన్నా వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దలతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతలు వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చూసావు కదా, తర్వాత వెళ్ళి చూసావు అన్నా. అన్నా పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అన్నా? నల్లగా తారు డబ్బాలే ఉన్నాడు. నెమ్మది చెప్తాను, నల్ల తారు డబ్బాలే ఉన్నాడే. అన్నా పెళ్లి కూతురు ఉందన్న. పెళ్లి కూతురు రంబలాగా ఉంది. సరే బాగుందన్న. ఇద్దరును ఏమో మంచి పాట పాడావు కదా. వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అందరూ ఉన్నారు పాట వచ్చింది. ఏం పాట పాడారు? వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా. ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. అన్నవరా నాయన, నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలుగంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నాయి. ఎలక్షన్ తిరిగిపోయావే. ఎలక్షన్ కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడేవరా? పాడకూడదు. పొట్టి తోసారన్నా. పొట్టి మామూలు తోయలేదురన్న. ఏడు చేస్తాను, నా టైం అన్న నా బాగోలేదు. రైట్ పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నేను అలా ఉండిపోయాను, తనులు తింటున్నాను. అంతెందుకు కానీ అన్న మా ఆవిడ ఎలా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటది. నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న. నన్ను కొట్టిందా? మా ఆవిడ కొట్టిందా? కొట్టలేదురన్నా. తన్నిందా? అవునన్నా. ఏం చేసావురా అన్న? మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టేది తలుపు తీసింది. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. అలా మా ఆవిడ చూసి అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట. మల్లె పువ్వుకు పందిరి బోలే, మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే. మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా?
మామూలు తల్లది ఇరిగిందా అవతల పడ్డని వెళ్ళిపోయి మరి తన్నదేడ్రా అవతల పడ్డని వెళ్ళిపోయి తన్నదేడ్రా నేనేం బంధు తాగనరా భార్యను పట్టుకొని చెల్లెమ్మంటే తన్నదరా అన్న పాట స్పందించేసేనే ఏమి స్పందించడం రా ఎప్పుడు ఏది స్పందించాలో తెలియపోతే ఎలాగరా అన్న పాట స్పందించేసే నీకు తెలుసు కదా నా బాధ ఒరే ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా ఏంటి నా బతుకంతన్నా మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు, ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ అంటే మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోయాం. నాతో పాటలు పాడించుకున్నారు, దండలు వేసారు, పుల్లేసుకాలు వేపించారు, అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని, అందరికి ఈశ్వరరావు కావాలి. మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్న ఏ టైం బాగోలేదు. అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ముసలమ్మ పుట్టినరోజుకి మన రామారావు నాన్నమ్మ లేదా పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద మన వంశీ అన్న ఆవిడ పెద్ద చెప్పనా ఆవిడికి సగం నియోజకవర్గానికి మంచి ఇన్ఫ్లుయెన్సరా బుట్లాడుతుంది కదా. వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే. బుట్లాడుతుంది కదా. అబ్బో సగం ఫ్యామిలీ. పెద్ద పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నువ్వు రాలేదట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా. పాట అయితే పాడలేదు కదా. అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రె పోతులట అన్న, 15-20 గొర్రె పోతులట అన్న. పుట్టినరోజు కాదే అన్న, పుట్టినరోజు కాదే అన్న. మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది, మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదురా అలాగా. అనకూడదా? సరే అన్న పుట్టినరోజుకి వెళ్ళానా. పెద్ద ఆవిడ కదా, 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ. 94 సంవత్సరాలట. అవును 94 సంవత్సరాలు, 94 కేజీలు. నేను ఎక్కడ చూడలేదు, గిన్నీస్ రికార్డ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా, ఎత్తుకొని కుర్చీలో వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్ద ఆవిడ చేతికి ఇచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చింది. పాట వచ్చింది, మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. ముసలిదాయి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా. అక్కడ పాడేవా అన్నా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే అన్నా. రాలిపోయే పువ్వా అన్నా. మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా? ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారు. ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారు. అన్నారా? నేను ఎంత పాట పాడాను ముసలి. ఎవరైనా పాడారా? ఎవరైనా పాడారా పాట? నేను పాడాను. ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏదన్నా మరి దారుణంగాను అయ్యేటు. ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడిసినా తప్పేనట. అవునరా? అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా. అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనం. అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా, మనం ఏం చేయగలం అన్న. మీ అందరి కోసం పనిచేసానే అన్న, మీ అందరి కోసం పనిచేసాను నేను. మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నాకేం బాగలేదు నా పరిస్థితి, నా బాగలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు నానాజీ అన్న, కాకినాడ నానాజీ అన్న, ఇలాంటి పని అక్కడికి వెళ్ళే చేయలేదన్నా. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న. చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి? ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను, వాళ్ళతో పాటు తిరిగిసానన్న. తిరిగి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. అలా సూత్రం పెట్టి అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా? శవాన్ని లేమన్నావా? ఆయన లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా? చెదగొట్టి సరే తను తోసే కర్రలతో
తోసారు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి. శవాన్ని లేకమాట వేట్రా అన్న పాట అన్న ముసలోడి పాటలు అంటే ఇష్టమే. అందుకే ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే అన్న, ఏంట్రా శవాన్ని లేపడం ఎసరా? నా టైం బాగా అందుకే నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా అన్న, పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా నువ్వు అన్న, నన్ను పంతులు గారి నా జాతకం చూపించు నువ్వు. నాకంతలాగా తల్లులు తింటున్నానే, నా జాతకం చూపించు నువ్వు. చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే, నా బాధ తెలియదా నీకు? స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒక దగ్గర చదివాం. నీకోసం అన్ని త్యాగం చేస్తాను నేను. మొదలెట్టావు నీకు అది అన్ని ఇచ్చాను అన్న. ఆ శవాల్ని అన్న పోనీ ఆమె అయిపోయిందా? అన్నేరా తను తోస్తారు వదిలేయచ్చు కదా. మళ్ళీ దినం నాడు పిలిచారా? దినం నాడు పిలిచారని మళ్ళీ. నుండు ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు 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 మీరు అడుగాలుగా ఆల్రెడీ ఆవేళ పనికి మనలో తండారు కదా, తన్నిసినట్టు వదిలేయాలా? దినం నాడు పిలిచారు, నేను వెళ్ళన్నాను. మా ఆవిడ ఒప్పుకోలే. మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి అంతన్నా. అలా నేనేం చేయలేదు అదంతా అన్న. ఇలాగే ఉందన్న, బాగా చేశారు, టెంట చేశారన్న. ఆయనది పెద్ద ఫోటో పెట్టారే, అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే. ఎమ్మెల్యే గారు వచ్చారే, ఎమ్మెల్యే గారు వచ్చారా, ఆయన కూడా వేసారన్న దండది పూలు. దండ వేసినాక అందరూ నిలబడమన్నారే. నాకు ఇన్వెంతలు దూరం నిలబడ్డాను. అదేంటి సభ ఏ సభది అన్న? ఏ సభ అంటారు? అందరు నిలబడి చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఏ సభది? ఏదో సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది. సంతాప సభ అన్న. ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న. నేనేమనుకున్నాను తెలుసా, మొన్న బాధపడ్డారు కదా, ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడాను. భలే మంచి రోజు, పసందైన రోజు, భలే మంచి రోజు అన్న డాన్సియే. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే డాన్సీరా అన్న. డాన్సీ బాగలేదు పాట అన్న, పాట బాగలేదా బాగండి అన్న? ఎక్కడికి వెళ్ళావు, ఏమి పాడుతున్నావు ఏటన్నా? గతంలో కూడా ఓరే ఆగండి రా నాయన, వేనా ఆగండి, ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఉండరా ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు. ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోయావే, ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా. ఎవడాడు? ఎవడో 11 నెంబర్ అన్న. ఆడుతుపోలికెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి. ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి. ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి. నాకు వాడికి తేడా అయితే నా టైం ఏం బాగోలేదన్న. అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం పాటలు పాడుతున్నావు, సమయం సందర్భం తెలియాలి కదా అన్న. నన్ను ఎవరు అర్థం చేసుకో, నువ్వైనా అర్థం చేసుకో అన్న. అన్న నువ్వైనా అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా? చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా. నువ్వైనా తెలుసు కదా, నువ్వైనా అర్థం చేసుకో అన్న. అర్థం చేసుకో అన్న, ప్లీజ్ అన్న. నువ్వైనా అర్థం చేసుకున్నా అన్న. అన్న నీకోసం ఒక్క పాట పాడతా. నువ్వు ఎమ్మెల్యే అయినాక పాడలేదే అన్న, నువ్వు ఎమ్మెల్యే అయినాక పాడలేదే ఒక్క పాట అన్న, ప్లీజ్ అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న పాడినా అన్న? పాడేసిదా అన్న? పాడేస్తానన్నా. నీ పాపం పండింది, నీ పాపం పండింది, నీ భరతం పడతా చూడు. అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు. మరొక స్కిట్ ఉంది, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. మరొక స్కిట్టు, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం, ఆ విచిత్రమైన కోరికలకి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు మన ఎమ్మెల్యేలు పడేటువంటి యొక్క